హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో సంక్రాంతికి అందరం చేసుకునే కరకరలాడే కమ్మనైన చేగోడీల రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి. నేను చెప్పిన కొలతలతో అలాగే టిప్స్తో ఈ బియ్యపిండి చేగోడీల్ని తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదే పిండితో మనం చెక్కలు కూడా తయారు చేసుకోవచ్చండి. ఇందులో పప్పులు అన్నీ ఉంటాయి కదా, పెసరపప్పు నూలుపప్పు అన్నీ ఉంటాయి కదా, అందువల్ల చెక్కలు కూడా ఈ పిండితో చేసుకోవచ్చు. చాలా కమ్మగా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇంత క్రిస్పీగా కరకరలాడే చెక్కలు చేగోడీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా 1 కేజీ వరిపిండి తీసుకుంటున్నానండి. కేజీ వరిపిండికి ఎన్ని పావులు అవుతాయో కొలుద్దాము. పిండి 1 2 3 4 ఇంకో హాఫ్ గ్లాస్ అవుతుందండి. 4.5 గ్లాసులు అవుతుంది పిండి. ఇది నేను పొడి పిండి తీసుకుంటున్నానని షాప్లో కొన్న పిండి. ఈ పిండిలోని ఇప్పుడు ముందుగా పెసరపప్పు 1 అర గ్లాస్ వేస్తున్నానండి. 1 అరపావు పెసరపప్పు, తర్వాతని అరపావు పెసరపప్పు వేసిన తర్వాత నూలుపప్పు 1 అరపావు వేస్తున్నానండి. నువ్వుల పప్పు ఈ 2 వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ స్మెల్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువగాను. ఇంగువ 1 టీ స్పూన్ వేస్తున్నాను. తర్వాతని ఉప్పు తీసుకుంటున్నానండి. తర్వాత ఉప్పులాగా నాకు అలా చేతి అలా వేయడం అలవాటు. 4 వేళ్ళు నిండా అలా తీసుకుంటే అది అంత వేస్తున్నానండి. నాకు తెలిసి ఇంచుమించు 1 2 టేబుల్ స్పూన్స్ 10 టేబుల్ స్పూన్స్ అవుతుంది. అలా చేతి తీసుకుని ఉప్పు వేస్తున్నాను. చాలా కరెక్ట్గా వస్తుంది అలా వేసుకోవడం వల్ల. ఉప్పు వేస్తున్నాను. తర్వాత కారం కూడా అలాగే వేస్తున్నాను. అదే కొలతతో అలాగే వేస్తున్నాను. తర్వాత జీలకర్రని వేస్తున్నానండి. జీలకర్ర చూడండి, ఆ మాత్రం జీలకర్ర తీసుకొని దాన్ని కొంచెం చేత్తోనే క్రష్ చేసి వేస్తున్నాను. అలా చేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. అలా క్రష్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని అన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి అదే కొలతతో మనం 4.5 గ్లాసులు పిండి తీసుకున్నాం కదా, 1 హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. మొత్తం మీద 5 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. 4.5 గ్లాసుల పిండికి 5 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అండి. 1 హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ కొలుచుకున్న నీళ్ళని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇవి మరిగేలోపు నేను దీంట్లోని అల్లం పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ఆ మాత్రం కొంచెం 10-12 కాయలు పచ్చిమిరపకాయలు, ఒక అంత అల్లం 2 తీసుకొని బాగా మిక్సీ చేసుకొని కచ్చపచ్చగా మిక్సీ చేసి దాన్ని మనం ఈ ముంచుకున్న పిండిలో వేయాలండి. కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో వేసేయాలి. అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేస్తే చెక్కలు కూడా బాగుంటాయి, చేగుడీలు కూడా చాలా బాగుంటాయండి అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల. ఇప్పుడు చూడండి, నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళు ఇంకా వేడెక్కుతున్నాయి. దీంట్లో కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం ఈ వాటర్లోని 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా వేసుకున్న తర్వాత నేను ఆ గిన్నె మార్చానండి, ఎందుకంటే దాంట్లో పిండి వేస్తే పట్టదు. ఇది దళసరిగా ఉండడం వల్ల ఇందులో పిండి కూడా బాగా మగ్గుతుంది, అందుకని ఇది తీసుకున్నాను. చూసారు అలా బాగా మరుగుతున్నాయి కదా నీళ్ళు. బాగా మరిగిన నీళ్ళని పక్కన పెట్టుకొని అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండి రెడీగా ఉంది కదండి, ఆ పిండిని ఈ వాటర్లో వేసేసి బాగా కలిపేయాలండి. బాగా కలపాలి. పిండి అంతా మొత్తం అంతా వేసేయాలి. వేసేసి బాగా కలుపుకున్న తర్వాతని నూనె కొంచెం వేయాలండి. నూనె కొంచెం వేసేసి అడుగు నుంచి పిండి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కింద నుంచి అంతా కలుపుకున్న తర్వాతని బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఉంచడం వల్ల పిండి అంతా బాగా మగ్గుతుంది, చాలా బాగుంటుంది. అరగంట తర్వాత మూత తీసి పిండిని మనం కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గుతుంది పిండి అంతాను. మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా రెడీ చేసుకోవాలి. పిండిని బాగా కలిపి
చెగోడీలకి పిండే చాలా మెయిన్ అండి. ఇది కరెక్ట్గా వచ్చేస్తే చెగోడీలన్నీ చాలా బాగా వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. కాబట్టి బాగా కలుపుకోవాలి, బాగా కలుపుకొని ఉండలుగా తయారు చేసుకోవాలి పిండిని. చూడండి అలా బాగా బాగా నొక్కుకొని అలా చేసుకుంటే నీట్గా పిండి అంతా రెడీ అయిపోతుందండి. ఈ రెడీ చేసేసుకుంటే చెగోడీలు చేసుకోవడం చాలా ఈజీ. చూసారా అది సాఫ్ట్గా అలా వచ్చేస్తుంది పిండి. దాన్ని అలా బాగా కలుపుకొని మొత్తం పిండి అంతటిని అలా ఉండలు చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకున్న తర్వాతని ఇప్పుడు ఒక్కొక్క కుండ తీసుకొని చెగోడీలు చేసుకోవాలండి. చెగోడీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. అలా సన్నగా చేసుకోవాలి, పిండంతా ఒకేలా రావాలి. ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా రాకుండా ఈక్వల్గా ఒకేలా ఉండాలి. ఇలా వచ్చింది కదా, అలా వచ్చిన దాన్ని రౌండ్గా చేసుకొని చెగోడీలు చేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండంతటిని చెగోడీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చెగోడీలకి పిండి చాలా మెయిన్ అండి. ఇది కరెక్ట్గా ఉంటే చెగోడీలు చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా బాగా నీట్గా వచ్చేస్తాయి. చెగోడీలు రెడీ అయిపోయాయి కదా, వీటిని ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చూడు బాగా మరుగుతున్నది కదా, ఆయిల్ మరిగిన తర్వాత ఈ చెగోడీలన్నింటిని అందులో వేసుకొని వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకోవాలి, దగ్గరుండి తాపిగా వేయించాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరీ సిమ్గా ఉండకూడదు, మరి హై ఫ్లేమ్ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లోని ఎర్రగా వీటన్నిటిని వేయించుకోవాలి. ఈ చెగోడీలు కలర్ కూడా కరెక్ట్గా రావాలండి, ఎర్రగా కరెక్ట్గా వేగాలి. కొంచెం డార్క్ అయినా సరే చేదు వచ్చేస్తే బాగుండవు. కరెక్ట్గా మంచి రెడ్గా చూసుకొని కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతని ఇలాగే అన్ని చెగోడీలు మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని వేయించుకోవాలండి. సగం పిండితోని ఇప్పుడు నేను చెక్కలు చేస్తున్నానండి. ఇలా చెక్కలని తయారు చేసుకోవాలి. చెక్కలన్నీ పల్చగా ఉండాలి. ఇలా పల్చగానే చెక్కలని తయారు చేసుకోవాలి. అలా రౌండ్గా పల్చగా చేసుకోవాలి. అలా చెక్కలన్నీ రెడీ చేసుకొని తయారు చేసుకున్న తర్వాతని వీటిని కూడా ఇలాగే ఎర్రగా వేయించుకోవాలండి. అలా రౌండ్గా చేసుకోవాలి. ఎంత పల్చగా ఉంటే అంత కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. దిబ్బగా ఉండకూడదు, ఎక్కడాను ఈవెన్గా ఉండాలి. అలా చేసుకున్న తర్వాతని అన్నీ తయారు చేసుకొని అప్పుడు వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలండి. అన్నీ ఒకేలాగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత చూడండి కరెక్ట్గా కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకోవాలి. క్రిస్పీగా కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయండి. చెక్కలు చెగోడీలు రెండు రెడీ అయిపోయాయి కదా, చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చెగోడీలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదండి, అందరికీ చాలా ఇష్టం చెగోడీలు. కరకరలాడే క్రిస్పీగా ఉండే చెక్కలు చెగోడీలు మీరు కూడా ఈ పండగలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరాయి అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చిందే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.